హాయ్ అండి, నేను మీ నీలా. ఈరోజు తక్కువ టైంలో అయిపోయి ఉల్లిపాయ పరోటా ఎలా చేయాలో చూద్దానండి. ఇప్పుడు గిన్నెలోకి గోధుమ పిండి తీసుకుని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ముద్దలా కలుపుకోవాలి. బాగా మెత్తగా కలుపుకుంటేనే పరోటాలు మెత్తగా వస్తాయి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, పసుపు, వాము. ఉల్లిపాయల్లో నీటిని పీల్చడానికి నేను వేయించుకున్న శనగపిండి తీసుకున్నాను. దీనికి బదులుగా మీరు అటుకులు కానీ వేయించుకున్న గులశనగపప్పు పొడిని కానీ వేసుకోవచ్చు. కర్రీ అవసరం లేకుండా కూడా ఈ పరాటా తినడానికి చాలా బాగుంటుంది. గోధుమ పిండి ముద్దను తీసుకొని చపాతీలా చేసుకొని స్టఫింగ్ని అందులో పెట్టుకుని నేను చూపిస్తున్నట్లుగా చపాతీలుగా ఒత్తుకోవాలి. పరాటాలు ఎప్పుడు కొంచెం మందంగానే ఉంటాయి, చపాతీలాగా సన్నగా అయితే ఉండవు. బాగా పలచగా చేశారంటే లోపల స్టఫ్ అంతా ఊడిపోతుంది. ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పరాటా వేయండి. అటు ఇటు కాల్చిన తర్వాత పైన నూనె వేసుకోండి, ముందు నూనె వేసుకోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఫైనల్లీ మన ఆనియన్ పరాటా రెడీ. మా వీడియోకి ఒక లైక్ వేసుకోండి. టాటా.